హాయ్ అండి. ఈరోజు మనం పునుగులు ఎలా చేయాలో నా స్టైల్లో మీకు చూపిస్తాను. వాటికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా, 1/2 కప్పు ఏమో బియ్యపిండి. క్రిస్పీనెస్ వస్తుందండి బియ్యపిండి వేస్తే. అండ్ అలాగే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. సాల్ట్ హాఫ్, అంటే టేస్ట్కి సరిపడినంత. అండ్ కొంచెం జీరా. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇవి కలుపుకున్న తర్వాత మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇలా జార విరుపుగా ఉండాలండి పిండి అనేది. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ పొజిషన్లో దాంట్లోకి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కావలసిన పదార్థాలు: పల్లీలు, పచ్చిమిర్చి, సాల్ట్ అండ్ వెల్లుల్లి అండి. ముందుగా ఒక కడాయి తీసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకొని దాంట్లోనే పల్లీలు కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. అవి బాగా ఫ్రై అయితేనే మనకి చట్నీ అనేది పచ్చి స్మెల్ రాకుండా బాగుంటుంది. ముందుగా పచ్చిమిర్చి ఫ్రై అయిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత పల్లీలు ఇంకొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలను కూడా మిక్సీ జార్లో తీసుకోండి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆ ఆయిల్ హీట్ అయ్యేసరికి మనం చట్నీ మిక్సీలో వేద్దాము. సాల్ట్ అండ్ వెల్లుల్లి కూడా వేసి మిక్సీ చేసుకుందాము. తర్వాత 1 అవర్ నానబెట్టుకున్న పిండిని తీసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి బాగా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో రావాలండి. అలా వేగితేనే లోపల కూడా బాగా వేగుతుంది. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలా అని హై ఫ్లేమ్లో కూడా వద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన అంతా కాలిపోతుంది, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. అందుకని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే రిమైనింగ్ పిండిని కూడా అలాగే వేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా అండ్ అలా మెత్తగా ఉంటాయో. తింటే సూపర్గా ఉంటుందండి. మా అమ్మాయి